హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఏకే విలేజ్ వరల్డ్‌కి స్వాగతం అండి. నిన్నటి దినమైతే మా ఊర్లో అయితే చిన్నపాటి వర్షం అయితే పడింది. చాలా రోజుల నుంచి మా ఊర్లో అయితే వర్షాలు లేవండి. నిన్న మాత్రం ఒక మోస్తారులో అయితే వర్షం పడిందండి. సరే ఊర్లో అయితే వర్షం పడింది గానీ, మా పొలం మీద వర్షం పడిందో లేదో అని చెప్పి చూద్దామని వచ్చాము. ఎందుకంటే కనీసం తినడానికన్నా, బ్రతకడానికన్నా ఏదో ఒక పంట అయితే ఏసుకోవాలి గదండీ! నేనైతే మా పొలానికైతే వచ్చాను. మా పొలానికి వచ్చేసరికి తేమతో కూడిన అయితే వర్షం అయితే ఒక మోస్తారు అయితే పడింది. చూద్దాం చూడండి. మా పొలంలో అయితే వర్షం ఒక మోస్తారులో పడింది. మరీ పెద్ద వర్షం ఏం కాదు. మట్టి అయితే ముద్ద కడుతుందండి. కూర మొక్కలకైతే పనిచేస్తుంది. కూర మొక్కలు వేసినా సరే కానీ మరలా అయితే దేవుడు వర్షాన్ని ఇవ్వాలి. చాలా రోజుల నుంచి వర్షాలు లేవండి. మా ఊర్లో చాలా మంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా భూములు ఖాళీగా ఉన్నాయి. కొందరైతే ముందస్తుగా వేసుకున్నారు కానీ నీళ్ళ అనేటువంటివి లేకపోవడం ద్వారా వాటిని నివేశారు. ఈ రైతు అనేటువంటి వాడు ఇబ్బంది పడడం ద్వారా చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. లేబర్స్ కావచ్చు, ఈ పెస్టిసైడ్స్ వాళ్ళు కావచ్చు, ఫర్టిలైజర్ వాళ్ళు కావచ్చు, ఏదైనా ధాన్యాన్ని రవాణా చేసేటువంటి వెహికల్స్ డ్రైవర్స్ కావచ్చు, యజమానులు కావచ్చు. రైతు అనేటువంటి వాడు పంట పండియకపోతే ఒక వ్యవస్థనే సమస్య అయితే ఎదుర్కొంటుందండి. కానీ ఏం చేస్తామండి, ఈ సంవత్సరం అయితే వర్షాలు లేవు. మా సైడ్ అయితే, మా ఊర్లో ఈ సైడు వర్షాలు కురుస్తున్నాయో లేవో చెప్పండి. మా ఊర్లో అయితే నిన్న పడిన వర్షం మాత్రమే కొంచెం చాలా పడిందని చెప్పి రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ పొలాల మీదకి వచ్చేసరికి అయితే మాత్రం పెద్ద వర్షం అయితే కాదండి. మేమైతే ఇందులో కూర మొక్కలు వేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం, దేవుడు ఎలాగో ముందుకు నడిపిస్తే అలాగూ. వర్షాలు ఉంటేనే రైతు కూడా సంతోషంగా ఉండగలడు. ఎక్కడన్నా పోయి పని చేసుకుందామంటే ఇలాంటి భూములను విడిచిపెట్టి ఎక్కడా వెళ్ళలేము. ఎంత నష్టం వచ్చినా సరే ఈ పంటల మీదనే ఆధారపడి బతకాలని చెప్పి ఆలోచన రైతులది. చేద్దామండి, ఇంకా దేవుడే ముందుకు నడిపించాలి. వర్షం ఇవ్వాలి, పంటలు వేసుకోవాలి, తినాలి, లేబర్స్ అందరికీ ఇస్తూ ఉండాలి. ఏదైనా ఈ పంటలు ఉంటేనండి మనం కూడా ఇంత బుక్కెడు పువ్వు తింటాం. ఇంకా లేకపోతే అంతే, ఇంకా కష్టపడాలి. కానీ వ్యవసాయం చేయడం మాత్రం మానవండి. ఎలాంటి నష్టం వచ్చినా కానీ అది మాకు తెలిసినటువంటిది ఇదొక్కటే కాబట్టి వ్యవసాయమే. ఓకే అండి, ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను, ఇంకా చాలా వీడియోస్. కాబట్టి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏకే విలేజ్ వరల్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా కామెంట్ చేయాలనిపిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.